వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2026కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఇక్కడ నేను 2025లో వచ్చిన టీచింగ్ యాప్టిట్యూడ్ ప్రశ్నలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొదటి ప్రశ్న, ద పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్. నిర్మాణాత్మక అంచనా యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఇంప్రూవ్ లెర్నింగ్ వైల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అభ్యాసం జరుగుతున్నప్పుడు దాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లెర్నింగ్ థియరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆపరెంట్ కండిషనింగ్. ఏ అభ్యాస సిద్ధాంతం ఆపరేటింగ్ కండిషన్తో ముడిపడి ఉంది? ఈ థియరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు కదా, ఇక్కడ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ థియరీస్ ఇచ్చారు. ఈ థియరీస్ కోసం ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది మీరు రాసే ఎగ్జామ్లో. దీనికి ఆన్సర్ ఏంటంటే స్కిన్నర్స్ థియరీ. స్కిన్నర్స్ థియరీ దేనికి సంబంధించిందండి? థియరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆపరెంట్ కండిషనింగ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, ఏ డెమోక్రటిక్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ ఎంకరేజెస్. ప్రజాస్వామ్య తరగతి గది వాతావరణం వేటిని ప్రోత్సహిస్తుంది? ఆన్సర్ ఈస్ స్టూడెంట్ పార్టిసిపేషన్ అండ్ డైలాగ్. విద్యార్థుల భాగస్వామ్యం మరియు సంభాషణను ఇది చూస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఇంట్రెన్సిక్ మోటివేషన్ అని అక్కడ క్వశ్చన్లో వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ డిజైర్ టు లెర్న్. నేర్చుకోవాలనే కోరిక. అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏది అని అడిగితే ఆన్సర్ ఈస్ డిజైర్ టు లెర్న్. నేర్చుకోవాలనే కోరిక. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, ఏ టీచర్ యూజింగ్ బ్లూమ్స్ టాక్సానమీ. ఇక్కడ చూసారు కదండి, బ్లూమ్స్ టాక్సానమీ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్లూమ్స్ టాక్సానమీ కోసం కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది మీ ఎగ్జామ్లో వస్తుంది. సో చూసుకొని వెళ్ళండి. ఏ టీచర్ యూజింగ్ బ్లూమ్స్ టాక్సానమీ షుడ్ ఎయిమ్ ఎట్ విచ్ హయ్యర్ ఆర్డర్ స్కేల్. బ్లూమ్ వర్గీకరణ శాస్త్రాన్ని ఉపయోగించే ఉపాధ్యాయుడు ఏ ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి? ఆన్సర్ క్రియేటింగ్ న్యూ నాలెడ్జ్. కొత్త జ్ఞానాన్ని సృష్టించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ పెడగోజీ ఫీడ్బ్యాక్ హెల్ప్స్. బోధన శాస్త్రంలో అభిప్రాయం దేనికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ మోడిఫై టీచింగ్ స్ట్రాటజీస్. బోధనా వ్యూహాలను మార్చేందుకు ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ దీస్ ప్రమోట్స్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. వీటిలో ఏది సమ్మిళిత విద్యను ప్రోత్సహిస్తుంది? ఆన్సర్ అడాప్టివ్ టీచింగ్ మెథడ్స్. అనుకూల బోధనా పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ అ బారియర్ టు ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. తరగతి గదిలో సమర్థవంతమైన కమ్యూనికేషన్కు అడ్డంకిగా ఉన్నది ఏది? చూసారు కదా, క్వశ్చన్ని కరెక్ట్గా చూడాలి. ఇక్కడ ఏదైతే తరగతి గదిలో సమర్థవంతమైన కమ్యూనికేషన్కు అడ్డంకిగా అని అడుగుతున్నాడు. వీడు అడుగుతుంది ఒక బారియర్. అక్కడ బారియర్ ఏంటి? ఏది అడ్డంకిగా ఉంటుందంట? లాంగ్వేజ్ మిస్ మ్యాచ్. క్లాస్ రూమ్లో మనం వినేటప్పుడు టీచర్ భాష స్టూడెంట్కి అర్థం కాకపోయినా, స్టూడెంట్ అడుగుతున్న ప్రశ్న టీచర్కి అర్థం కాకపోయినా అక్కడ థాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది జరగదు. రైట్. సో ఇక్కడ లాంగ్వేజ్ మిస్ మ్యాచ్, భాష సరిపోలకపోవడం. ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది ఇద్దరికీ అర్థమవుతేనే అక్కడ కన్వర్జేషన్ జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బ్యారియర్ అంట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, ఏ గుడ్ టీచర్ ఇవాల్యుయేట్ స్టూడెంట్స్ బై. ఒక మంచి ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ క్రింది విధంగా అంచనా వేస్తాడు. దీనికి ఆన్సర్ ఏంటండి? ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. బలాలు మరియు బలహీనతలను గుర్తించడం ద్వారా
ఐడెంటిఫై చేస్తారంట, ఒక టీచర్ ఒక స్టూడెంట్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫెక్టివ్ టీచింగ్ ఈజ్ ప్రైమరీలీ అబౌట్. ప్రభావవంతమైన బోధన ప్రధానంగా వేటి గురించి చెబుతుంది? ఎన్హాన్సింగ్ అండర్స్టాండింగ్ అండ్ ఎంగేజ్మెంట్, అవగాహన మరియు నిశ్చితార్థాన్ని పెంపొందింపడం. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనండి, దీంతో క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి టీచింగ్ యాప్టిట్యూడ్వి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, 2025లోనే వచ్చాయి. సో ఇప్పుడు మనం 2026లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.